ప్రైజ్ లార్డ్. యేసయ్య నామములో ఈ డైలీ మన్నా అనే వాక్య ధ్యానంలో ధ్యానించుకునే దానికి, దేవుడు వాక్యాన్ని ధ్యానించుకునే దానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ రోజు ఖచ్చితంగా ఆత్మ దేవుడు మీతో మాట్లాడతారు. మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా సరే, దేవుడు వాక్యం మిమ్మల్ని విడుదలపరిచి ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. ఈ రోజు దేవుడు వాక్య భాగాన్ని హోషేయ 11:8 వచనాన్ని ఫస్ట్ పార్ట్ మాత్రం మనము చదువుకొని ధ్యానించుకుందాం. ఎఫ్రాయిము, నేనెట్లు నిన్ను విడిచిపెట్టునను, ఎఫ్రాయిమో నిన్నెట్లు నేను విడిచిపెట్టుదును అని యెహోవా దేవుడు సెలవిస్తున్నారు. ఎఫ్రాయిం యోసేపు ఒక కుమారుడు. అతనికి 2 కుమారుడు. ఎఫ్రాయిం దాంట్లో ఒకడు. ఎఫ్రాయిముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎఫ్రాయిమే, నేను నీకు ఎలాగ నడవాలి, ఎలాగ నువ్వు ఉండాలి అనేది నీకు నేను నేర్పించాను. నువ్వు నడవలేనప్పుడు నీ చేతులు పట్టుకొని నేను లేపి నిలబెట్టి నేను నడిపించాను. అన్నిట్లో నేను నీతో ఉండి నిన్ను, నీ గోత్రాన్ని, నీ కుటుంబాన్ని నేను దీవించాను. ఎంతో గొప్పగా నీకు సహాయం చేసిన యెహోవా దేవుని మర్చిపోయి దేవుడికి ఇష్టం లేని పాపంలో నువ్వు పడిపోయావు కదా అని దేవుడు బాధతో మాట్లాడుతున్నారు. అయినా నీ పైన నాకు కనికరం ఉంది, నేను విడిచిపెట్టలేనని యెహోవా దేవుడు మాట్లాడుతున్నారు. క్రీస్తునందు ప్రియులారా, ఈ వాక్య భాగం వినే నువ్వు ఎవరైనా కూడా సరే, ఏదో ఒక ఆవేదనలో, ఏదో ఒక పాపములో పడిపోయి యేసయ్యను విడిచి దూరంగా వెళ్ళిపోయి ఉన్నావా? ఇదిగో ఇదే యేసయ్య నీతో మాట్లాడుతున్నారు. నీ కోసం దేవుడు ఇంకా నిలబడి ఉన్నాడు. ఆయన మార్గానికి నువ్వు తిరగా వస్తావని దేవుడు నీ కోసం కనిపెట్టుకొని చూస్తున్నారు. ఒక్క రోజు కూడా ఆయన నిన్ను విడిచి పెట్టకుండే దేవుడు. మనుషులు నిన్ను విడిచిపెట్టినా, మనుషులు నిన్ను మర్చిపోయినా, ఈ యెహోవా దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టకుండా, నీ పరిస్థితి ఎలాగ ఉన్నా కూడా సరే, ఆయనకి విరోధంగా నువ్వు చేసిన పాపాలన్నీ దేవుడికి తెలుసు. ఆయన యేసయ్య ఇంకా నిన్ను ప్రేమిస్తున్నారు. ఆయన ఒక్క రోజు కూడా నిన్ను చెయ్యి విడబాయిడంట. చూడండి, లోకంలో అన్ని మనం విడిచి వెళ్ళిపోతాయి. నేను ఎప్పుడు నీతోనే ఉంటానని చెప్పి ప్రమాణం చేసిన వాళ్ళు కూడా ఒక సమయం వచ్చేటప్పుడు మనల్ని విడిచేసి వెళ్ళిపోతారు. అట్లా లేకుండా మనం వాళ్ళని విడిచేసి వెళ్ళిపోతాం. ఏదో ఒకటి జరుగుతా. అది యేసయ్య చెప్తున్నాడు, నేను నిన్ను విడిచి పెట్టను అంటున్నా. చూడండి, మత్తయిలో 28 అధ్యాయం లాస్ట్ వర్స్ లో చదువుతున్నాం. అన్ని కార్యాలు ఓడిపోయినా, ఉన్నా లేకపోయినా, అంతవరకు నేను నీతో ఉంటానని దేవుడు సెలవిస్తున్నారు. యోషువ, మోషే వెళ్ళిపోయిన తర్వాత ఇశ్రాయేలు నేను ఎలాగ నడిపిస్తానని చెప్పి భయపడుతున్నారు. యెహోషువ 1 మనం చదువుకుంటున్నాం. యెహోషువ, భయపడొద్దు, నిర్భరం కలిగి ఉండు. ఇదిగో నేను మోషేతో ఉండేలాగా నీతో ఉండి నేను చెయ్యి విడవకుండా, వెడబాయకుండా నేను నడిపిస్తానని చెప్పి దేవుడు సెలవిచ్చాడంట. క్రీస్తునందు ప్రియులారా, ఎఫ్రాయిముని దేవుడు చెయ్యి విడవలేదు. ఎఫ్రాయిముని దేవుడు చెయ్యి విడవకుండా అతన్ని దేవుడు లోపల బలం పొందుకునేలాగా చేశానంట. సగరియా 9:10 అధ్యాయంలో మీ చోట చదివి చూశారంటే, ఈ 2 చాప్టర్స్ లో దేవుడు ఎఫ్రాయిం గురించి మాట్లాడుతున్నాడు. ఎఫ్రాయిముకి దేవుడు బలాన్ని కలిగించాడు. ఎఫ్రాయిము దేవుడు లోపల సంతోషంగా ఉండేలాగా చేశాడు. ఎఫ్రాయిముకి విరోధంగా కలిగిన అన్ని యుక్తాలను దేవుడు ఆపివేశాడంట. అది మాత్రం కాదు, సగరియా 9 అధ్యాయంలో చదువుతున్నాం, దేవుడు ఒక కవెనెన్షియల్ బ్లడ్ లో ఈ ఎఫ్రాయిము దేవుడు విడుదల పరిచాడంట. క్రీస్తునందు ప్రియులారా, నువ్వు ఎలాంటి బలహీనతలో ఉన్నా కూడా సరే, దేవుడు లోపల నేను బలం పొందేలాగా ఆత్మదేవుడు చేస్తున్నారు. నువ్వు కుంగిపోయి సంతోషం లేని నీ జీవితంలో ఆత్మదేవుడు యేసయ్య నామంలో సంతోషం తీసుకొస్తున్నారు. నీ కుటుంబంలో, నీ జీవితంలో ఉండే యుక్తాన్ని దేవుడు ఆపి యేసు క్రీస్తు నామములో ఆయన రక్తముతో కలిగే సమాధానాన్ని నీ కుటుంబంలో, నీ జీవితంలో దేవుడు కలిగిస్తున్నా. మనం చేయవలసింది ఏంటి తెలుసా? తిరగా దేవుడి దగ్గరికి రా. దేవుని విడిచి దూరంగా ఉండవాకు. కమ్ బ్యాక్ అగైన్. మళ్ళీ తిరగా రా యేసయ్య దగ్గరికి. ఆయన నిన్ను ఒక్క రోజు కూడా విడిచిపెట్టకుండా నిన్ను నడిపించేది నువ్వు చూడగలవు. ప్రార్థన చేసుకుందామా? యేసయ్య, మిమ్మల్ని విడిచి దూరంగా ఉండే పిల్లలు ఎవరైనా కూడా సరే, వాళ్ళ బాధలు, ఆవేదన నుంచి విడుదల చేసి మళ్ళీ మీ దగ్గరికి తీసుకురండి. యేసయ్య, మీ క్రియలు జరుగును గాక. విడిచిపెట్టకుండా దేవుడు మా దేవుడు. కనికరించి మీ పిల్లల్ని విడుదల పరచండి, ఆశీర్వదించండి. యేసయ్య నామంలో ప్రార్థన చేసి అడుగుతున్నా తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.